SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏ బస్తీకెళ్లినా ఏ వాడకెళ్లినా జనం నాకు నీరాజనం పలుకుతున్నారని, అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తామని ఓటర్లే తమకు చెబుతున్నారని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 8వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో నివేదిత పాల్గొని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జనమంతా ఆమెకు అండగా ఉంటామని నినదించారు. వాడవాడల మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. మాజీ బోర్డు సభ్యులు లోక్నాథ్, బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలైన ప్రచారం రిసాల బజార్, జెండా బస్తీ, కళాసిగూడ, పైనీర్ బజార్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ కే మద్దతు పలకాలని కోరారు. కాంగ్రెస్ పాలనలోని ప్రజలు ఎవ్వరికీ న్యాయం జరగడం లేదని అన్నారు. బీఆర్ఎస్ తోనే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెగా ఆయనలా ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు నివేదిత విన్నవించారు. ఈ ప్రచారంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్, సీనియర్ నాయకులు చంద్రకుమార్, ఉదయ్, ఉమేష్, మంగీలాల్, హేమంత్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ గుర్తుకే. చూడాలి. ఓకే బండి ఓకే.